మెగా పవర్ రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేసి భారీ డిజాస్టర్ని అయితే మూటగట్టుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచినటువంటి ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారు అందులో భాగంగానే ఉప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా మూవీ యూనిట్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు కూడా. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ ప్రారంభమైంది. ఇందులో రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి లుక్స్తో పాటు సినిమా లొకేషన్కి సంబంధించినటువంటి ఫోటోలను అప్పుడప్పుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. అంతేకాదు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయగా అది కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే పెంచేసింది. ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాబోతున్నటువంటి ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి ప్రోమోని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. చికిరి అంటూ సాగే ఈ ప్రోమో పాటపై అంచనాలను పెంచేస్తుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని అందిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఈ మూవీలో. అయితే బుచ్చిబాబు సనా ఏకంగా ఈ సినిమాపై అంచనాలను పెంచడానికి ఏఆర్ రెహమాన్ గారిని రంగంలోకి దింపారు. ఆయనతో తన ఫస్ట్ ఇంటరాక్షన్ గురించి వివరించి చివరకు ఈ సినిమా సాంగ్ సిచ్యువేషన్ చెప్పి ఓ ట్యూన్ అడగడం, ఆయన వెంటనే చికిరి చికిరి అంటూ ఓ ట్యూన్ ఇవ్వడం అంతా చకచకా జరిగినట్లుగా ఒక ప్రోమో అయితే చూపించారు. చివర్లో పాట ట్యూన్కు తగ్గట్టుగా రామ్ చరణ్ గారు వేసినటువంటి స్టెప్స్ను సైతం చూపించి ఒక్కసారిగా పాటపై విపరీతమైనటువంటి హైప్ అయితే పెంచేశారు. ఈ వీడియో బయటకు వచ్చినటువంటి క్షణాల్లోనే సోషల్ మీడియాని కుమ్మేసే విధంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ మెగా అభిమానులే కాక చాలామంది నెటిజన్లు సైతం ఈ వీడియోకు ఆ స్టెప్లకు ఫిదా అయిపోయారు. రానున్న నెల రోజుల్లో ఈ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా రామ్ చరణ్ స్టెప్లే దర్శనం ఇవ్వడం గ్యారెంటీ అనే విధంగా ఒక చిన్నపాటి స్టెప్ అయితే డిజైన్ చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.